హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. ఈ రోజు కార్తీక దీపం ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. పారిజాతం పుట్టినరోజుని అందరూ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ సెలబ్రేట్ చేసుకునేందుకు కారణం ఏంటి అంటే, పారిజాతం జోష్న కార్తీక్ల పెళ్లి ఈసారి తన పుట్టినరోజు కానుగా ఇంట్లో గిఫ్ట్ గా అడగాలని అనుకుంటుంది. ఎందుకంటే ఇది జోష్న పారిజాతం వేసిన ప్లాన్. ఒకవేళ కార్తీక్ దీపకి ఎక్కడ దగ్గరైపోతాడో, వీళ్ళిద్దరి మధ్య ఏదో లింక్ ఉందని చెప్పి వాళ్ళిద్దరు కూడా తప్పుగా ఊహించుకొని వాళ్ళిద్దరూ ఎలాగైనా సరే కార్తీక్ ని పెళ్లి చేసుకుంటే ఈ దీప పీడ వదిలిపోతుంది కదా అనే ప్లాన్ లో ఉంటారు. అందుకోసం పారిజాతం తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ బర్త్డే సందర్భంగా తన కోరికని ఇంట్లో వాళ్ళ ముందు పెట్టి వాళ్ళ కోరికగా జోష్నని కార్తీక్ని ఏ విధంగానైనా కలపాలనేది పారిజాతం ప్లాన్ అన్నమాట. అయితే పారిజాతం కేక్ ని కట్ చేస్తుంది, ఇంట్లో ఒక్కొక్కరికి తినిపిస్తుంది. ఇంతలో సుమిత్ర, అత్తగారు ఈ రోజు చాలా మంచి రోజు, ఈ రోజు మీరు బర్త్డే జరుపుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మీరేదో అడుగుతానన్నారు, ఏంటది? తప్పకుండా చేస్తాము అంటే ఇది మన ఫ్యామిలీ కోసం మాత్రమే, మన ఫ్యామిలీ అందరూ సంతోషించే విషయమే. నాకు పెద్దగా బయట గిఫ్ట్స్ ఏమీ అక్కర్లేదు, మన కుటుంబం అంతా కలిసి ఉండేలాగా నేను ఒకటి మనసులో అనుకున్నాను, అదే చెప్తాను. ఇది మనందరికీ మంచి జరిగే విషయమే, అది నా కానుక కాదు, మనందరికీ కానుక అవుతుంది ఒకవేళ నెరవేరినట్లయితే అని చెప్పంటుంది. మనందరికీ కానుక అవుతుందా ఏంటది అని ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అయితే దీప కార్తీక్ ని చూస్తూ ఉంటుంది. కార్తీక్ ఎందుకో కొంచెం అసహనంగా ఉంటాడు. కార్తీక్ ఈ మాటలను బట్టి తన మీద ఏదో ప్లాన్ చేస్తున్నారని అప్పటికే మనసులో అనుకుంటూ ఉంటాడు. అందుకే కార్తీక్ అంత ముభావంగా ఉంటాడు, పెద్దగా సంతోషం మొహంలో కనిపిస్తూ ఉండదు. ఈలోపు పారిజాతం కార్తీక్ కి కేక్ తినిపించి, మనవడా నా బర్త్డేకి ఒక గిఫ్ట్ ఇస్తావా అని అడుగుతుంది. ఏంటి మామ చెప్పని చెప్పి అడుగుతాడు కార్తీక్. దానికి పారిజాతం, నువ్వు జోష్న పెళ్లి చేసుకోవాలి, మీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్లయితే నేను చాలా హ్యాపీగా ఉంటాను, అలాగే మన కుటుంబం కూడా ఒకటై ఉంటుంది, బయట వాళ్ళు ఎవరు మన ఇంట్లోకి రారు, మనందరం ఎప్పుడు కలిసే ఉంటాం, నాకు చాలా హ్యాపీగా ఉంది, మిమ్మల్ని నేను చూశాను, మీ పిల్లల్ని కూడా చూసి హ్యాపీగా చచ్చిపోతాను అని చెప్పేసి అంటుంది. దీంతో కార్తీక్ ఏమనాలో తెలియక నివ్వెరపోయి అలా ఉండిపోతాడు. జోష్న మాత్రం పారిజాతం మాట విని ఎగిరి గంతేస్తుంది. అబ్బా, ఎన్నాటికి నన్ను అర్థం చేసుకున్నావు నాయనమ్మా అని చెప్పి అనుకుంటుంది. అయితే ఈలోపు ఏంటమ్మా ఇట్లా అడిగావని చెప్పి సుమిత్ర అంటుంది. అందరూ కూడా వాళ్ళిద్దరు అభిప్రాయాన్ని అడగకుండా ఎలా మీరు అడిగేశారు? సరే, వాళ్ళిద్దరికి ఇష్టమైతే మాకు ఇష్టమే, వాళ్ళ మీదే మేము వదిలేస్తున్నాం ఈ విషయాన్ని, వాళ్ళిద్దరు ఇష్టపడితే వాళ్ళకి పెళ్లి చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి కార్తీక్ ఫాదర్ కూడా అంటారు. దీంతో పారిజాతం, ఇంకేంటి మనవడు నా మనవరాలు ఇద్దరు కలిస్తే నాకెంతో సంతోషం, ఇంట్లో కూడా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారని అనేశారు కదా, సో కాబట్టి మీరిద్దరూ మీ ఇష్టాన్ని తెలపండి అని చెప్పి అని అంటారు. అయితే కార్తీక్ ఏమీ మాట్లాడకుండా కామ్గా ఉండిపోతాడు. జోష్న మాత్రం, అబ్బా మంచి పని చేసావు అమ్మమ్మ అని అనుకుంటుంది. జోష్న చేతిని తీసుకొని కార్తీక్ చేతిని తీసుకొని పారిజాతం కలపబోతుంది. అయితే కార్తీక్ అయిష్టంగా ఉంటాడు. దీంతో దీప మనసులో అనుకుంటుంటుంది, ఏంటి కార్తీక్ కొంచెం కూడా సంతోషంగా లేడు, కార్తీక్ ఇష్టం లేని పని ఎందుకంత బలవంతంగా చేయిస్తున్నారు అని చెప్పి దీప మనసులో అనుకుంటూ ఉంటుంది. కార్తీక్ అయితే అస్సలు ఇష్టం లేక ఈ మాట ఎలా చెప్పారో తెలియక సతమతం అవుతుంటాడు. ఆల్రెడీ జోష్న కార్తీక్ తో ఈ మాట చాలా సార్లు చెప్పింది. ముందు చెప్పినప్పుడు కూడా నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్ లేదు అని చెప్పి కార్తీక్ అంటాడు. అంతేకాదు దీప కూడా 2-3 సార్లు ఈ డిస్కషన్ ని తీసుకొచ్చినప్పుడు తనతో నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి కలిసి ఉండడం వల్ల తన మీద నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు దీప అని చెప్తాడు. అందుకే దీపకి కార్తీక్ కి జోష్న అంటే ఇష్టం లేదన్న విషయం తెలుసు. అయితే ఇప్పుడు పెళ్లిలా బలవంతంగా చేస్తుండడంతో ఎందుకు కార్తీక్ ఏం మాట్లాడకుండా ఉండిపోతున్నాడు, తనకి పెళ్లి ఇష్టం లేదని చెప్పచ్చు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అయితే కార్తీక్ అట్లా ముభావంగానే ఉండడంతో పారిజాతం, నువ్వు మాటవి మనవడా అని చెప్పి కార్తీక్ చేతిని తీసుకొని జోష్న చేతిలో పెట్టబోతుంది. ఇంతలో మనకి సీరియల్ అయిపోతుంది అనమాట. మరి రేపటి ఎపిసోడ్లో కార్తీక్ ఈ పెళ్లికి అంగీకరించాడా లేదా ఈ విషయాన్ని దీపే ఆపిందా, ఇంతలో ఏదైనా జరిగిందా అనే విషయాన్ని మనం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.